తిరుపతి జిల్లాలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం కొనసాగుతుందని, ఆ సమయంలో మత్స్యకార సేవ పథకం అమల్లో ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. యజమాని సిబ్బందికి పథకం డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. మత్స్యకార సేవలో చంద్రన్న మార్కు సంక్షేమం అది మనకి ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఏదైతే మనం హామీ ఇచ్చున్నామో గతంలో 20,000 రూపాయలకి ఏదైతే నిషేధిత సమయంలో ఉన్న అర్హత ఉన్న ప్రతి ఒక్క మత్స్యకార సోదరుకు ఇస్తా అని చెప్పామో అది ఈరోజు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పంచడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మత్స్యకార సోదరిమణులకు వారి కుటుంబానికి ఎలా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలో కూడా అది కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఎలాంటి సమస్య లేకుండా, ఎందుకంటే వాళ్ళ జీవితాలని అరచేతిలో పెట్టుకుని సముద్రం మీద నమ్ముకుని వారు సంపద తెచ్చుకుంటేనే వారి రోజువారీ గడిచేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో తీర ప్రాంతంలో నివసించి ముఖ్యంగా ఏదైతే మత్స్యకార సముద్రం మీద